చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేస్తారు. ఎప్పుడు పిల్లల్ని అసలు కంపేరే చేయకూడదు. చదువు అనేది ఉద్యోగం కోసం లేదా పెద్ద ఉన్నత పదవులను అలంకరించడం కోసం అని చెప్పడం చాలా తప్పు. చదువు అనేది ఎందుకు? నీకు జ్ఞానం కోసం, ఉద్యోగం కోసం కాదనేది ఫస్ట్ తెలియాలి. విలువల కోసం అనేది తప్పనిసరిగా చెప్పాలి. అలా కాకుండా వాళ్ళు ఏంటో చూడు, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు ఎలా పాస్ అవుతున్నాడు, వాడికి ఎంత మంచి ర్యాంక్ వచ్చిందని చదువు అదే పనిగా తల్లిదండ్రులు ఒత్తిడి పెట్టడం వల్ల కూడా పిల్లలు మానసిక ఒత్తిడికి బలై నాన్న ఎక్కడ తిడతాడో, అమ్మ ఎక్కడ తిడుతుందో, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఒక ఆత్మన్యూనతకు కూడా లోనై ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఇది వీళ్ళు చేస్తుంది ప్రెస్టీజ్ ఇష్యూ, చదువులు కాదు, అదే ఎడ్యుకేషన్ కాదు. అబ్బే అసలు ఇది ఎడ్యుకేషన్ ఎందుకు అవుతుంది నాన్న? ఇవాళ మన చదువులు ఎడ్యుకేషన్ చదువు కానే కాదు. మన సిస్టమ్ వేరు, మన విధానం వేరు. గురుకులాల్లో గురువులు ఏమి చెప్పేవారు వాళ్ళకి? అందరూ ఒకటే భావన. అవనే కాదు, వాడిని సమాజానికి ఒక ఉపకరణగా తయారు చేయడానికి. ఇప్పుడు కొడవలు తయారు చేయాలి, పంట కొయ్యాలి. పంట కొయ్యాలంటే కోత కొయ్యడానికి ఒక సాధన పరికరం అవసరమా? ఆ కొడవలిని తయారు చేసే ఒక అంశాలు ఎంత చేశాడు? ఇనుమును తీసుకున్నాడు, దాన్ని అలా కొడవలి షేపులో చేయటానికి దాన్ని ఎన్నిసార్లు సుత్తి దెబ్బలకు గురి చేశాడు, ఎన్నిసార్లు నీళ్ళల్లో ముంచాడు, ఎన్నిసార్లు దెబ్బలు కొట్టాడు, ఎన్నిసార్లు నిప్పుల్లో కాల్చాడు. అలాగే మనిషిని సమాజానికి ఉపకరించేవాడుగా, ఒక సాధకుడుగా తయారు చేయడానికి గురుకులాలలో అలాంటి విద్యను బోధించారు వాళ్ళకి. గురువులకు శుశ్రూష చేస్తూ అన్ని విద్యలు అలా నేర్చుకున్నారు వాళ్ళు. వాడు నేర్చుకుని వచ్చిన తర్వాత ఆ విద్యార్థి సమాజానికి ఒక బాసటగా అండగా నిలిచేవాడు. ఇప్పుడు సమాజం మీద ఆధారపడటానికి వస్తున్నాడా, ఆధారం కావడానికి వస్తున్నాడా, బరువుగా వస్తున్నాడా? సమాజానికి బరువు అవుతున్నామా, ఆధారం అవుతున్నామా? ఆ తేడాని ఆనాటి మన విద్యలో మనకు ఉంది. తర్వాత ఎప్పుడైతే ఈ ఇంగ్లీషు విద్యా విధానం, ఈ రకరకాల పోకడలన్నీ వాళ్ళు తీసుకొచ్చి మనకు అంటగట్టారో అప్పటి నుంచి విద్యా విధానంలో మార్పు వచ్చింది. ఇప్పుడు అమెరికాలో వీళ్ళు ఎవరు టెన్షన్ పెట్టరు, పరీక్షలు ఉండవు. అసలు వాడు తెలియకుండానే రాసేస్తాడు. ఇది పరీక్షను వాడికి తెలియదు. పరీక్ష రేపు ఉంది అని కానీ నీకు తెలియకుండా నువ్వే ఎంత టెన్షన్కి గురవుతావు. రే పరీక్ష రేపు చదువుకోరా అని చెప్పి వాడికి రకరకాలుగా ఇచ్చేసి ఇబ్బంది పెడతాం మనం. అక్కడ అసలు పరీక్ష తెలియకుండా జరిగిపోతుంది. పరీక్ష తెలియకుండా జరిగిపోవడంతో ఇప్పుడు ఆనందంగా రాసేస్తాడు. అక్కడ స్కూల్కి ఎలా పంపుతారమ్మా? ఇప్పుడు ఒక పెళ్ళి ఉందిరా, నువ్వు పెళ్లి చూపులకి వెళ్తావు. నువ్వు పెళ్లి చూపులకి వస్తున్నాను తెలియకుండా చేస్తే అమ్మాయి న్యాచురల్గా కనపడుతుంది నీకు. పెళ్లి చూపులకి నేను వస్తున్నానని తెలియగానే అమ్మాయికి ఒళ్ళు పౌడర్ పూసి దాన్ని నానా తిప్పలు పెట్టి అది మేకప్ ఎక్కడ ఏమంటున్నారు ఈ మధ్యన బ్యూటీ పార్లర్లకు పంపించి దాన్ని రెడీ చేసి కూర్చోబెడతారు. ఒరిజినాలిటీ పోతుంది అక్కడ. పై మెరుగులు చూసి పెడతాం. సేమ్ విద్య కూడా అంతే. అమ్మమ్మ, మీరు అమెరికా చాలాసార్లు వెళ్ళారు కదా, అక్కడ పిల్లల్ని స్కూల్కి ఎలా పంపుతారు అమ్మమ్మ? మామూలేనా, వాడు మనలాగా కదా తొందరగా 2 రోజులు 3 ఏళ్ళకి ప్లే స్కూల్స్కి వేయరు. వాడికి 6వ సంవత్సరం వచ్చే వరకు అసలు స్కూలే తెలియదు వాడికి. స్కూల్కి వెళ్ళి దింపుతారా? అంటే పెద్ద పెద్ద కార్లు వేసుకుని దగ్గర ఉన్నట్టుగా పంపిస్తారు. బస్కేనా? కోచెస్ ఉంటాయి చక్క, స్కూల్ బస్సులు. మరి మనకెందుకు? ఆడతా పాడతా చదువు ఉంటుంది, ఇట్లా ఉండదు అది. మరి మనకెందుకు అమ్మమ్మ? నేను బంజారా హిల్స్ రోడ్లో చూసా, ఆడికి 2 years ఉంటాయి, 2-3 years లేకపోతే 5 years వేసుకుని స్కూల్స్ కానీ పంపిస్తున్నారు. పెద్ద పెద్ద కార్లు వేసుకుని, ఎస్యూవీలు, పెద్ద పెద్ద సెడాన్లు వేసుకుని ఆ రోడ్ నిండా కార్లు అమ్మమ్మ. వాళ్ళు వెళ్ళరు, మిగతా వాళ్ళు వెళ్ళలేరు ఆ రోడ్లో. అంటే పిల్లలకి ప్రెస్టీజ్ అలవాటు చేస్తున్నారా, చదువు ఎడ్యుకేషన్ అలవాటు చేస్తారు? సర్కే నాగేశ్వరరావు గారు మరో ప్రపంచం అని ఒక సినిమా తీశారు. ఎవరో చూడలే, మంచి సినిమా, మంచి కాన్సెప్ట్తో తీశారు. ఇట్లాగే పిల్లల మీదే. పిల్లల్ని తల్లిదండ్రులు ఇట్లా కారుల్లో తీసుకురావడం, వాడు కారు దిగిరాగానే సర్వెంట్ వచ్చి బ్యాగ్ పట్టుకోవటం, లోపల పెట్టడం, వాడికి బూట్ వేయటం, ఒకళ్ళు సాక్స్ వేయటం, ఇట్లా పెంచడం వల్ల పిల్లలు ఏ విధంగా తయారవుతారు అనే దాని మీద మంచి పిక్చర్ తీశారు. ఈసారి చూడండి, ఇక్కడ దొరుకుతుంది మరో ప్రపంచం. చాలా బాగుంది. అందుకని వాళ్ళకి ఇప్పుడు ఏసీ రూముల్లో పెట్టి చదివిస్తున్నారు. ఇక్కడ కొన్ని స్కూల్స్ వచ్చినాయి. అలాగే పేరెంట్స్ తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఆడి కారులో తీసుకెళ్ళి దింపుతున్నారు. బయట యొక్క బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటివి ఈ పిల్లవాడికి తెలియకపోతే
వీడు ఎలా ఎదుగుతాడు? కేవలం అక్షరాలను పుస్తకాల్లో నేర్చుకునే చదివే కాదుగా, మనకు కుటుంబ భాష తెలియాలి, వాడికి ఫ్యామిలీ వాల్యూస్ తెలియాలి, సమాజంలో ఉండేటటువంటి బ్రతుకు తెరువులు వాడికి తెలిసి ఉండాలి. అందుకని ఆ మధ్యన చూడు కలకత్తానా ఆయన ఎక్కడ గుజరాతీ, ఆయన ఎన్నో కొన్ని వేల కోట్లకు అధిపతి, వజ్రాల వ్యాపారి. 40 రోజుల్లో కొడుకు రూపాయి ఇవ్వకుండా నీకు రూపాయి ఇవ్వను, 40 డేస్లో నువ్వు ఎలా బ్రతికి చూపిస్తావో చూపించమంటే వెళ్ళొచ్చాడు అతను. బ్రహ్మలను కష్ట సుఖాలు ఏంటో వాడికి తెలిసి వచ్చినాయి, ఎలా తన రూపాయి సంపాదించుకోవాలి తెలుసుకుని వచ్చాడు. మీరు అవునమ్మా, హైదరాబాద్ అది బొంబాయి అవుతుంది, ఇది న్యూస్ వచ్చింది. ఇప్పుడు బిచ్చగాడ సినిమా తీశారు చూడు, ఇంచుమించు అట్లాంటి కథే కదా. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పోగేసి పెట్టడం అనేది మన ఇండియాలోనే చూస్తున్నాం. మన వాళ్ళ దాకా దాచిపెడతారు వీళ్ళు, ఆస్తులు పాస్తులు ఎమ్మడబెట్టుకుని. బిగ్ బ్లండర్ ఇది. వాళ్ళకి చదువు సంస్కారం నేర్పించి వదిలేయాలి తప్ప వాళ్ళకి ఆస్తిపాస్తులు నిన్నిచ్చి వాళ్ళని పనికిరాని వాళ్ళగా చేయటం అనేది ఇక్కడే జరుగుతుంది. అందుకే ఇంకా వీళ్ళు పెద్దోళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు, అంటే వాళ్ళకన్నా కింద స్థాయి. సమాజంలో మనకి ఏదైనా వస్తే సమాజానికి పని చేయాలి, నా సిస్టమ్ పని చేయాలి. ఈ సిస్టమ్ అన్నప్పుడు అందరూ బాగుంటారు. ధనిక దేశాలైనా అంతే, పెద్ద దేశాలకు పంచాలి. ధనికులైన వాళ్ళు కూడా తన దగ్గర ఉండే ధనాన్ని సద్వినియోగం చేసి 10 మందికి వెళ్ళే, ఇంకా తెలివితేటలు అందరికీ ఒక రకంగా ఉండవు కదా నాన్న. ఒక కన్న తల్లి పిల్లలే 10 మంది ఒక రకంగా ఉండరు. బలహీనుడికి కొంచెం సంపాదించుకోగలిగిన వాడు ఆదుకోవాలిగా. అందరికీ చాకచక్యం ఉండకపోవచ్చు, చాతుర్యం ఉండకపోవచ్చు. కొందరు అమాయకుగా పుడతారు, కొందరు తెలివితేటలతో పుడతారు. అలాగే మానవులు అనేక రకాలు. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే మానవాళిలో మనం పెంపొందింపిస్తామో అప్పుడు బాగుంది. ఈ మధ్యకాలంలో అది కొంచెం వస్తోంది. చాలామంది ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో పిల్లల్ని చదివించడానికి ముందుకు వస్తున్నారు, సంతోషమే. కానీ హాస్టల్స్ పెట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చేస్తున్నారు, కానీ దిశానిర్దేశం లేదు వాళ్ళకి. నువ్వు డబ్బులు ఇచ్చి చదివిస్తున్నావు, కానీ వాడు పలానా వాళ్ళ యొక్క సహకారంతో నేను చదువుకున్నానని చెప్పడానికి పెద్ద అయిన తర్వాత వాడు నామోషి ఫీల్ అవుతున్నాడు. అది కరెక్ట్ కాదుగా. వాడు కృతజ్ఞుడై ఉండాలి కదా. ఆ కృతజ్ఞత విలువలు నేర్పిస్తున్నామా మనం? విలువలు నేర్పకుండా వాడికి ఆర్థిక సహాయం అందించుకుంటూ పోతూ ఉంటే రేపు ఇటువంటి వాడు అవుతాడు వీడు. ఈ రెండు ఉండాలి, గైడెన్స్ కూడా ఉండాలి, పదనిర్దేశం కూడా ఉండాలి, అర్హతను పెంచి వాడికి సహకారం చేయాలి. మీరేం సజెస్ట్ చేస్తారమ్మా ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి? పేరెంట్స్ కష్టం తెలియాలమ్మా, వాళ్ళకు కూడా కష్టం తెలియాలి. తెలియనీయకుండా పెంచుతున్నారు. జీతాలు బాగా వస్తున్నాయి వాళ్ళకి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత లక్షల్లో శుభ్రంగా సర్వెంట్స్ని పెట్టుకోవడం, ఒకళ్ళు ఇద్దరు పిల్లలేగా ఒకళ్ళు ఇద్దరు అసలు పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడినటువంటివి చూస్తున్నాం మనం. పెంచాల్సి వస్తుంది, మళ్ళీ ఇన్ని బరువులు బాధ్యతలు మళ్ళీ ఆయాన్ని పెట్టుకోవాలి, ఇవన్నీ ఎందుకని అది కూడా చూస్తున్నాం మనం. అందుకని సహజంగా ప్రతి పిల్లవాడు ప్రతి పిల్ల తెల్ల కాగితమే పుట్టినప్పుడు వాడిని కొన్ని పూర్వజన్మ వాసనలు ఉన్నా అవి తొలగించి వాడిని ఉత్తముడిగా చేయటానికి కావలసినటువంటి ఏర్పాటు ముందు మనమైతే ఇవ్వాలిగా, వాడికి విలువలు ఇవ్వాలిగా. ఇంటికి వచ్చిన ఇప్పుడు పిల్లలు మనం చాలా తప్పు ఎక్కడ చేస్తున్నాం, ఎవరైనా ఇంటికి బంధువులు రాగానే ఎవరు మంచినీళ్ళు మన ఇంట్లో ఉన్నవాళ్ళు తెచ్చిస్తారు. అదే మనం పిల్లలతో ఇచ్చిస్తే వాడికి కూడా ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని తెలుస్తుందిగా. చెప్తున్నాం మనం పని చెప్తే వింటున్నారా? వినట్లే కదా. చిన్నప్పటి నుంచే కొంచెం వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలి. ఎందుకు మాకు ఆర్డర్ ఇచ్చే వచ్చేస్తున్నాయి కదా, ఎందుకు మనం చేయాలి మేము అని అంటున్నారుగా పిల్లలు. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయా? ఏదైనా జరగచ్చు ఆర్డర్ ఇస్తే. ఆ సమయంలో నీకు తినాలనిపిస్తుంది, చేయాలని, కనీసం నీ టీ పెట్టుకోవడానికో నీకు ఏదో వేసుకోవడం నీకు తెలిసి రావాలి, నీ పని నువ్వు చేసుకోగలగాలి. మాట్లాడే విధానం కూడా రాదు, పనులు మాట్లాడటానికి అసలు మగవాళ్ళం అయిపోయాం కదా. నన్ను చేతిలో ఫోన్ ఉంటుంది, ఎప్పుడు దాంట్లోనే ఉంది చూసుకుంటున్నాం అందరం దాంతోనే కాలక్షేపం చేస్తున్నాం. ఎదుటి వాడితో మాట్లాడే పని ఉంది. అందుకని ఎవరూ ఏమీ మాట్లాడుకోకుండా ఇది నొక్కితే చాలు అన్నీ మనకి ఇంటికి వచ్చేసినప్పుడు మనుషులతో పని ఏముందని అనుకుంటున్నారు. కానీ ఇది బ్రతకని అలాగే ఏదో ఒక రోజున వస్తుందన్నమాట. ఎప్పుడు ఆ డోర్ మీద ఎదుర్కొంటే ఐసీయూ అని అక్కడ కనపడుతుంది. నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాడు పైవాడు అక్కడి నుంచి, ఐసీయూలో ఉన్నప్పుడు కదా.
అప్పుడు అనుకుంటాం బా ఎవరు ఒక్కళ్ళు రారా నా కోసం, ఎవరు లేరా నా కోసం అని అప్పుడు అనిపిస్తుంది ఆర్తనాదం. ఎవరు వింటాం? జీవిత సత్యాలు ఇవన్నీ.